నాకు నియర్లీ 2 to 3 ఇయర్స్లో ఓన్లీ 3,000 to 4,000 సబ్స్క్రైబర్సే ఉన్నారు. ఇంకా వ్యూస్ కూడా తక్కువనే ఉంది, అంటే నియర్లీ 400, 500, 1000 కాకుండా. అంటే దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే చాలామందికి ఈ డౌట్ అనేది ఉంది. అంటే ఇది డౌట్ కంట నేను ఆలోచించేది ఏంటంటే, ఈ ఛానల్ నేను స్టార్ట్ చేసినప్పుడు 2 to 3 ఇయర్స్ బ్యాకే, అంటే ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో స్టార్టింగ్ మోడ్లో నేను స్టార్ట్ చేసాను. అయితే ఇప్పుడు ఏమైపోతుందంటే న్యూ ఇన్ఫర్మేషన్తో పాటు కన్ఫర్మేషన్ ఇవ్వడం ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తాను. చాలామంది ఏమంటారంటే సబ్స్క్రైబర్స్ అయితే ఎక్కువ ఉంటే ఫ్లో అనేది ఎక్కువ ఉంటుంది. అదే నా మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే నాకు సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉన్నారా లేదా కాదు, నాకు ఆర్గానిక్ సబ్స్క్రైబర్స్ ఉన్నారా. మీరు గమనిస్తే ఇప్పుడు 3,000 to 4,000 సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మీరు నమ్మగలుగుతారా, నియర్లీ నేను ఒక 3,000 to 4,000 సబ్స్క్రైబర్స్లో ఒక 1,500 to 2,000 మెంబర్స్తో నేను మాట్లాడాను. దాంట్లో ఎంతోమంది నా జెన్యూన్ క్లయింట్స్ అనేది సబ్స్క్రైబ్ చేశారు. ఓకే. ఇంకోటి నాకు నా యూట్యూబ్ ఛానల్లో నాకు ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉండాలి అలా అని కాకుండా నా కాన్సెప్ట్ అనేది చాలా న్యూ కాన్సెప్ట్, అది అర్థం కాదానికి కూడా చాలా టైం పడుతుంది. ఓకే. ఇంకోటి న్యూతో పాటు నేను ఫోకస్ చేసేది ఏంటంటే నాకు ఫ్యూ సబ్స్క్రైబర్స్ ఉంటే చాలు. అంటే నేను నా యూట్యూబ్ నుంచి మనీ ఎర్న్ చేసే కంటే నేను నా జెన్యూన్ క్లయింట్స్కి నేను ఎంత సర్వీస్ ఇస్తున్నా అనేది అది నాకు చాలా ఇంపార్టెంట్. అవును. ఓకేనా.